నా దగ్గరికి ఒక వారం 10 రోజుల క్రితం ఒక సెఫాలజిస్ట్ అని ఒక అబ్బాయి వచ్చాడు, ఒక కుర్రోడు. అంటే కొంచెం హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళకు ఒక 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 ఇన్స్టిట్యూషన్ ఉంది. రాజకీయ పార్టీలు పెట్టుకున్న వాళ్ళకి సలహాలు ఇవ్వటం, వాళ్ళు ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళు ఎలా గెలవాలి అని చెప్పుకోవటానికి ఒక ఈ మధ్యకాలంలో కాస్త వాళ్ళు బిజినెస్ పరంగా ఆలోచన చేస్తున్నారు. నన్ను అడిగాడు, సార్ మీరు రాజకీయ పార్టీ పెట్టుకున్నారు కదా అంటే, అవునయ్యా పెట్టుకున్నాను. సార్ మీరు ప్రజల్లోకి వెళ్ళాలి అనుకుంటే మీ దగ్గర మరి ఎట్లా మీరు ఎలా వెళ్ళాలి అంటే, నేను అన్నాను, మా దగ్గర అయితే డబ్బు లేదయ్యా, ప్రజల్లోకి వెళ్ళే సందర్భంలోకి వెళ్తాం. మా దగ్గర డబ్బు లేనప్పుడు ఎప్పటికిప్పుడు మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని చేసుకోలేం కదా అంటే, సార్ మీ దగ్గర కోట్లు ఉండాల్సిన అవసరంలా, మీ దగ్గర జనాలు ఉండాల్సిన అవసరంలా, మీ దగ్గర ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒక చిన్న మీడియా ఛానల్ లాంటిది ఒక పెట్టుకుంటే మీరు దేన్నైనా శాసించవచ్చు సార్. అవి ఎలా ఉండాలి అంటే ఏబిఎన్ టీవీ5 లాగా ఉండాలి సార్. ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని నిలబెడుతున్నది ఆ 2 ఛానల్సే కదా సార్. బాగా చెప్పావయ్యా, కరెక్టే నువ్వు చెప్పింది. ఖచ్చితంగా డబ్బులు ఉంటే మాత్రం ఒక ఛానల్ పెడదాం. అది ఏబిఎన్ టీవీ5 లాంటి, మహా టీవీ లాంటి ఛానల్స్ వద్దు, కాస్త నిజాలు మాట్లాడేటువంటి ఛానల్స్ పెడదాము. ఖచ్చితంగా నా దగ్గర డబ్బులు వచ్చిన రోజు నేను కబురు చేస్తాను అని చెప్పాను.